ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీ హృదయం ఎక్కడ. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతున్నాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 15:7-9 వచనాలు చూసినట్లయితే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయం అంటే శరీరంలో ఉండే ఒక భాగం కాదు. హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. హృదయం అనేది ఆలోచనకు సంబంధించింది. హృదయం మనిషి జీవితానికి సంబంధించింది. మనుషుల కంటికి కనపడంది, అదృశ్యమైంది, దేవుడు మాత్రమే చూడగలిగింది హృదయం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అంటూ 1 సమూయేలు గ్రంథం 16:7 వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయం ఈ లోక మాయల్లో చిక్కితే మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. దేవుడు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మన హృదయం ఎక్కడుంది? దేవుడు మాత్రమే చూడగలిగే మన హృదయం దేంతో నిండుంది? అనునిత్యం మన హృదయాన్ని దేంతో నింపుతున్నాం? ఈ లోకంలోని చెత్త చెదారంతో మన హృదయం నిండిపోతుంది. దేనికి పనికిరాని వ్యర్థాలతో మన హృదయాన్ని ఒక చెత్త డబ్బాలా తయారు చేసి దేవునికి పనికి రాకుండా చేస్తున్నాం. ఈ లోక సంబంధమైన అనేక విషయాలతో మన హృదయం నిండిపోయి కంపు కొడుతుంది. దేవుడు మనుషుల నుండి ధనం కాక కేవలం హృదయంలో చోటు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 15:8 వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ తమ హృదయం నాకు దూరంగా ఉందని వ్రాయబడిన మాటలు యేసు ప్రభు చెప్తున్నాడు. ఇంకా వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అని కూడా వ్రాయబడి ఉంది. మనం చర్చికి వెళ్ళి 2-3 గంటలు కూర్చొని వాక్యం వినడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఇదంతా మానవుల విధులను బట్టి ఆచరిస్తున్నామా లేక హృదయపూర్వకంగా ప్రేమించి చేస్తున్నామా అన్నది మనకు మనం బేరీజ్ వేసుకోవాలి. దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును అంటూ లూకాసు వార్త 6:45 వచనంలో రాయబడి ఉన్న ప్రకారం ఒక రోజులో మనం చేసే పనులు, మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు దేవునికి సంబంధంగా ఉన్నాయా లేదా ఈ లోక సంబంధంగా ఉన్నాయా అన్న దాన్ని బట్టి మన హృదయం దేంతో నిండుందో తెలుస్తుంది. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అంటూ సామెతల గ్రంథం 4:23 వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుడు మన హృదయంలో జీవదారులు ఉంచాడు. మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపపు తలంపులతో ఉంటే ఆ జీవదారులు కలుషితమైపోయి మనల్ని నాశనం చేస్తాయి. నీ హృదయంలో వాక్యం ఉంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరి అనేక మందిని రక్షిస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ నువ్వు లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి నూతన హృదయం నీకు దయచేయాలంటే తక్షణమే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.